జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం భీమిరెడ్డిగూడెం నాయకాపుగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు పూర్తయి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఒక్కో నామినేషన్ రాగా నూతన పాలక వర్గాలు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలువగా నూతన పాలక వర్గాలు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు శాల్వాలతో సత్కరించి అభినందించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వంతో కలిసి పనిచేసే వారికి ప్రజలు మద్దతు ఇవ్వాలని అన్నారు. ఏకగ్రీవం అయిన గ్రామాలకు 10 లక్షల నిధులు మంజూరు చేస్తా. గ్రామంలో ప్రజలు కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యం. ఏకగ్రీవం గ్రామాలు నియోజకవర్గానికి ఆదర్శంగా నిలిచాయని, మరిన్ని గ్రామాలు ఏకగ్రీవానికి నాయకులు, పెద్దలు చొరవ తీసుకోవాలని తెలిపారు. ఓకే సార్. ఓకే సార్. ఈ భీమిరెడ్డి కూడా రోడ్ వేసాం. చల్లటి వాడుకోవాలి, చాలా సంతోషం. అది గెలిచినా ఇది కూడా పక్కది. ఇది గెలిచి ఉప సర్పంచ్ కావాలి. సర్పంచ్ చెప్తాం మన ఇంట్లో సారంగాపూర్ మండలంలో భీమిరెడ్డిగూడెం సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన సోదరి ప్రమీల గారికి దేశానికి పట్టుకొమ్మలని చెప్పి మహాత్మా గాంధీ గారు చెప్పారు. పల్లెలు మంచుకుంటేనే పట్టణాలు మంచుకుంటాయి. పల్లెలలో మీరు పండించే పంటలు, మీరు ఏదైతే సేవ చేస్తారో తద్వారా ఈ దేశం అభివృద్ధి చెందుతాం. ముఖ్యంగా మనది వ్యవసాయ ఆధారిత దేశం. మరి ఈరోజు మీరు ఆ గూడాలలో ఉంటూ ఒకనాడు ఒక ఆటో కూడా పోని పరిస్థితి. అటువంటి సందర్భంలో నేను కొత్తగా రాజకీయాలకు వచ్చిన మీరు నన్ను ఆదరించారు, గెలిపించారు. ఆ గూడానికి రోడ్ వేయడమే కాదు, ఇంకొక సంఘ భవనం కావచ్చు, ఆ బడికాడ కావచ్చు, అవన్నీ కూడా కార్యక్రమాలు చేసాం. ఇవాళ మళ్ళీ మీరు ఏకగ్రీవంగా గెలిచి వచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ, అంతకుముందు ఎట్లయితే ఊళ్ళో రోడ్లు వేసామో మళ్ళీ కూడా మంచిగా రోడ్లు వేద్దాం. ఆ మంచిలో ట్యాక్కి నీళ్ళది కానీ అన్ని వసతులు చేద్దాం. ఆ బలిలో టీచర్లు ఉంటే చేద్దాం. ముందు కూడా ఇంకా ఏ పనున్నా కానీ సోదరి ప్రమీల కానీ, మా రవి కానీ, మీరు వార్డు మెంబర్లు, మీ నాయకులు ఎవరు వచ్చినా కానీ మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా మీకు నిరంతరం అందుబాటులో ఉంటా. ప్రతి విషయంలో మంచి అయినా చేయడం అన్నిటికీ అందుబాటులో ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ ముందు ఈరోజు మీడియా ద్వారా ప్రజలను కోరుతా ఉన్నాం. 101 గ్రామ పంచాయతీలు ఉంటే ఇప్పటికే 5 అయిపోయినాయి. ఇంకొక 3-4 అయితాయని చెప్పి తెలుస్తూ ఉంది. 5 గ్రామాలు ఏకగ్రీవమైనవి. నిన్ననే మంగళ అక్కడ గొండుగూడ నుంచి కావచ్చు, రంగపేట ఒడ్రకాల నుంచి కావచ్చు, ఇక్కడ మీరు వచ్చారు. ఇంకా కొద్దిసేపట్లో సారంగాపూర్ నాయకపుగూడెం నుంచి కూడా రాబోతున్నారు. జగిత్యాల చెర్లపల్లిలో మా సోదరి వనిత ఆనందరెడ్డి కూడా యునానిమస్ అయ్యారు.